ఈ వీడియోలో ఒక డిఫరెంట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేయబోతున్నా. చాలామందికి తెలిసే ఉండొచ్చు, అదే చికెన్ చీకులు అంటారు. పేరు చాలా డిఫరెంట్గా ఉంది కదా. సరే ఈరోజైతే ట్రై చేయబోతున్నా అనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా ఈ వీడియోలో చెప్పేస్తాను. ముందుగా 1/2 కిలో చికెన్లో బోన్లెస్ అయితే బెటర్. ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూసు, అలానే కొంచెం ఆయిల్ వేసుకొని కలిపేసి ఒక అరగంట గంట పక్కన పెట్టేసేయండి. మ్యారినేట్ ఎక్కువసేపు అయితే అంత బాగుంటుంది. ఇక్కడ పెద్ద రిస్క్ పని ఏంటి అంటే బొగ్గుల్ని రగుల్చుకుంటాం అనమాట. ఈ బొగ్గులు తెచ్చి 2 ఇయర్స్ అవుతుంది. మేము అలానే పక్కన పెట్టేసాము. ఇంకా ఫైనల్గా ఒక సండే అయితే ఇది చేసాము. ఎందుకంటే దీన్ని చేయడానికి మాకు వరండా కూడా ఏమీ ఉండదు. ఇంకా చేయడం అస్సలు కుదరలేదనమాట. ఇది చేయడానికి చాలా పొగ వచ్చేసింది బొగ్గులు రగిల్చేటప్పుడైతే. ఇంకా ఎవరు చూడలేదు కాబట్టి మేము బతికిపోయాం. లేకపోతే ఏంటి ఇంట్లో నుంచి పొగ వస్తుందని అందరూ అనుకుంటూ ఉంటారేమో. బొగ్గులు రగిల్చడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా మా కష్టం అంతా ఇంత కాదనమాట. ఇంకా మీ దగ్గర చికెన్కి స్టిక్స్ ఉంటే ఓకే, లేకపోతే ఇలా అట్ల కాడకి 1 by 1 చికెన్ ఇలా పెట్టేసుకొని బొగ్గుల్లో కాల్ చేసుకుంటామే. ఫైనల్గా లెమన్ పీస్ చేసుకొని ఆనియన్తో తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఇలాంటి రెసిపీ ఎప్పుడైనా ట్రై చేశారో లేదో కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది. బొగ్గుల మీద చికెన్ కుక్ చేసి తినడం అంటే అబ్బా వేరే లెవెల్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్